ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి దేవా. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మహిమ పొంది వాక్యము ద్వారా మాతో మాట్లాడడానికి తండ్రి దేవా మీరు సిద్ధపడి ఉండగా మా హృదయాలను మేము సిద్ధపాటు చేసుకున్నటకు సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి దేవా. మీకు వందనములు, మీకు స్తోత్రములు నాయన. మా పట్ల ఎన్నో అద్భుత కార్యములు తండ్రి, మా పట్ల ఎన్నో మేలులను చేసి తండ్రి దేవా మమ్మల్ని తండ్రి దేవా తండ్రి ఇదిగో ఆనందముతోనూ సంతోషముతోనూ తండ్రి మీరు ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరిచ్చే ఆనందము, మీరిచ్చే సంతోషము తండ్రి వెలపెట్టి కొనలేనిది నా తండ్రి దేవా తండ్రి. అయ్యా తండ్రి అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి దేవా మీరు మాట్లాడుచుండగా తండ్రి వినగల చెవి, గ్రహించగల హృదయం, లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండడానికి మీరు సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మరొకసారి ప్రభు పేరున వందనాలండి. ఈ భూమి మీద పుట్టినటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదాము వల్ల ఆజ్ఞను అతిక్రమించడం వల్ల రెండవ మరణం అనేది ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ రెండవ మరణము నుండి తప్పించడానికి మరొక ఆదాము రావలసి ఉన్నదని ఆది కాండములోనే దేవుడు రాయించాడు. మొట్టమొదటి ఆదాము ద్వారా పాపం వస్తే ఆ పాపాన్ని తీసివేయడానికి రెండవ ఆదాము, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు రావలసి వచ్చింది. అలా వస్తారని, ఆ పాపాన్ని తొలగించడానికి, కడగడానికి ఆయన వస్తాడని ఆది కాండం మొదలు మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి మనం గతించినటువంటి డిసెంబర్ నెలంతా కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక మీకా గ్రంథాన్ని మనం చూసినా, యెషయా గ్రంథాన్ని చూసినా ఆయన బెత్లెహేములో పుడతాడని, ఆయన కన్యమర్య గర్భమందు పుడతాడని, ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు వస్తాడని గలతీ పత్రికలోను ఇలా మనం ఎన్నో వచనాలను బట్టి మనము ఎన్నో వచనాలని ఆధారము చేసుకుని యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మనం విన్న ప్రకారముగా మన ప్రవచనాలు చూసిన ప్రకారంగానే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఆయన వచ్చారు. అలాంటి యేసుక్రీస్తు వారు రావడానికి కారణమైనటువంటి మరి ఎంతోమంది వ్యక్తులను మనము గత కాలాల్లో మనం చూసాము. అయితే ఆయన రాకడను గురించి మరొక సందర్భాన్ని గురించి మనము ఈరోజు ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ప్రకారముగా యేసుక్రీస్తు వారు యూదులలో పుట్టారని, యేసుక్రీస్తు వారు తండ్రి ప్రణాళికలో ఉన్న ప్రకారముగా కన్యమర్యకు పుట్టారని, ప్రణాళికలో ఉన్న ప్రకారంగా ఆయన నజరేతులో పెంచబడ్డాడని, బెత్లెహేములో పుట్టాడని ఇలా చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాగే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మరొక సందర్భాన్ని గురించి మనం ఇంతవరకు ఒకవేళ ఆ విధంగా ఆలోచించకపోతే ఈరోజు మరొక విధంగా మనం ఆలోచన చేసి దాన్ని తెలుసుకుందాం ప్రియమైన దేవుని వారలారా. మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని మీరు చూడగలిగితే ఎవరిని గురించి వ్రాయబడిందో ఆమె పేరుతోనే వ్రాయబడినటువంటి గ్రంథము, ఆ గ్రంథాన్ని తీయగలిగితే ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే సుమారు మరి క్రీస్తు పూర్వం 436 నుండి క్రీస్తు పూర్వం 485 మధ్య కాలంలో రాయబడిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను
ఆశ్వేరోషు ఏలెను. ఎన్నంటండి, ఈయన చేతి కింద ఎన్ని రాజ్యాలు ఉన్నాయంట, ఎన్ని సంస్థానములు ఉన్నాయంట అంటే 127 సంస్థానములు ఉన్నాయంట. అంటే 127 రాజ్యాలు ఉన్నాయంట. ఒక్కొక్క రాజ్యాన్ని యుద్ధం చేసి గెలిచి దాన్ని స్వాధీనం పరుచుకుంటూ ఉండేవారు రాజులు. మనం ఎన్నో మార్లు వింటూ ఉన్నాం. అయితే అలా యుద్ధాలలో ఆయన గెలుచుకుంటూ రాజ్యాల్ని స్వతంత్రించుకుంటూ స్వాధీనం చేసుకుంటూ నచ్చినటువంటి ఆ ఊరులను తనకు ప్రత్యేకపరుచుకుంటూ ఒక ది గ్రేట్ అలెగ్జాండర్ ఎలా అయితే అలెగ్జాండ్రియా పట్టణాన్ని సొంతంగా కట్టించుకున్నాడో అలా ఈయన కూడా మనం చూడగలిగితే 127 సంస్థానాలని అంటే రాజ్యాల్ని తన ఆధీనంలో పెట్టుకుని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడంట. తర్వాత మాటను కూడా మనం చూడగలిగితే, ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ మనం చూడగలిగితే ఆయన ఎక్కడ ఉండి ఎక్కడ కేంద్రంగా చేసుకుని ఆయన పరిపాలిస్తున్నాడంటే షూషాను కోటలో. షూషాను కోట అంటే ఒక డెవలప్ అయినటువంటిది. లేకపోతే చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలకి మనం చిన్న చిన్న పట్టణాల్లో నివసిస్తున్నట్టు ఉన్నా కానీ మనం ఏమని చెప్తాము, బాగా పలుకుబడి ఉన్నటువంటి ఒక ఊరిని పేరుని గురించి మనం చెప్తూ ఉంటాం. మనం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నామనుకోండి, మనం చెప్పేది ఏంటి, పలానా ఊరు అని చెప్పం కానీ కాకినాడ అని చెప్తూ ఉంటాం. అలాగే ఇక్కడ షూషాను కోట కూడా ఎలాంటిది అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా కనిపిస్తుంది. ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా. అలాంటి పట్టణాన్ని ఆధారం చేసుకుని అక్కడ నివాసం ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే పరిపాలన చేస్తూ ఉన్నాడంట. ఆ పరిపాలనలో ఆయన క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలోనంట ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంట. తన ఏలుబడి ఉందంట 3వ సంవత్సరం మందు తన అధిపతులందరికీ సేవకులకు అందరికీ విందు చేయించనంట. పారసిక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావమును తన మహాత్యమును ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. తన యొక్క మహిమను, తన రాజ్యం యొక్క ఐశ్వర్యమును, తన రాజ్యం యొక్క ప్రభావమును, తన రాజ్య ఘనతనంట ఆయన ఏం చేస్తున్నాడంట, కనుపరుస్తూ వస్తున్నాడంట. అంటే ప్రదర్శన మనకు తెలుసు కదండి, వస్త్రాల ప్రదర్శన, మరి పుస్తకాల ప్రదర్శన అని పెడుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ రాజు కూడా తనకు ఉన్నటువంటి గొప్ప ఆ రాజుల్లో ఇంతకుముందు పూర్వం మనం చూస్తున్నటువంటి రాజులను మనం చూడగలిగితే హిజ్కియా కూడా అదే చేశాడండి. బబులోను నుండి వచ్చినటువంటి వారికి ఇదిగో వాళ్ళందరికీ కూడా తన ఘనతను చూపించాడు. తన ఘనతను చూపించడం, వాళ్ళ తాతలు సంపాదించినవి, వాళ్ళ తండ్రి సంపాదించింది, ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు అన్ని రహస్యాలు తెలుసుకుని యుద్ధానికి వచ్చారు. అలా యుద్ధానికి వచ్చినట్లుగా అప్పుడే దేవుడు హిజ్కియాకు ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే రాజులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వారి ఘనతను, రాజుని ఎవరైనా పొగిడారు అనుకోండి తన మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి ఇచ్చేసేవారు. రాజుని ఎవరైనా పొగిడారు అనుకోండి తన చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసి ఇచ్చేవారు. అంటే వారు ఏంటంటే పొగడతలకు పోతూ ఉండేవారు. తమకు ఉన్నదంతా కూడా ప్రదర్శన పెట్టంట. ఎన్ని రోజులంట, 180 దినాలంట ఏం చేశాడంట, ఆయన ప్రదర్శిస్తున్నాడంట. తనకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి తన ఆయుధాల శాల ఉందా, తన వస్త్రాలు ఉన్నాయా, లేకపోతే తనకున్న బంగారం ఉందా, తన యొక్క రాజ్యాల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో వాటన్నిటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడంట. అంటే గొప్పల్ని కోరుకునేవారు ఎవరంటే రాజులు. అందుకనే చాలా మంది సామెత చెప్తూ ఉంటారు అన్నమాట, గొప్పలకు పోయి వారు ఏమీ లేకుండా ఈరోజు అయిపోయారు, కోటలు మిగిలాయి, గోడలు మిగిలాయి అని చెప్తూ ఉంటారు. అలాగే అహష్వేరోషును కూడా మనం చూడగలిగితే 180 దినాలంట 120 రాజ్యాల యొక్క సంస్థానాల యొక్క ఆధిపత్యాన్ని గురించి, ఘనతను గురించి ఆయన ప్రదర్శించుకుంటూ వచ్చాడు. బాగానే ఉందండి.
కానీ అంతలో ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, మరొక ఆలోచన. ఆ ఆలోచన కరెక్ట్ అయినది కాదేమో, కానీ ఆ దినాలలో అతనికి ఎందుకో ఆ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన సఫలపరుచుకోవాలనుకున్నాడు. ఏంటి ఆ ఆలోచన అని మనం చూడగలిగితే కిందకి వెళ్దాం. ఇంకా కిందకి మనం చూడగలిగితే, ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలోను అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ద్రోమ వర్ణము గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములను తగిలించినటువంటి తెలుపులు ఉదారంగు కలిపిన తెరలు వేలాడుచుండు. అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ గురించి మాట్లాడుతున్నారు. మనం కూడా చెప్పుకుంటాం కానీ కొన్ని వివాహాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మండపం ఎలా కట్టారో తెలుసా? పచ్చి పూలతో కట్టారండి. అక్కడ ఉన్నటువంటిది ఎంత బాగా డెకరేషన్ చేశారో తెలుసా? ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా ఈయన విందుశాలంట 180 దినాలేమో ఏం చేశాడంట? ప్రదర్శన చేశాడంట. తర్వాత ఎన్ని దినాలంటే ఇక్కడ 7 దినాలు ఏం చేస్తున్నాడంట? విందును 7 దినాలు విందు కేటాయించాడు. అలుపులకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశాడంట. అలా చేస్తున్నప్పుడు కింద వచ్చిన మనం చూడగలిగితే, అచ్చట కూడిన వారికి వివిధ బంగారు పాత్రలతో పానము ఇచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగునట్లుగా ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్లుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఇక్కడ మనం చూడగలిగితే పనివారికి అందరికి ఆజ్ఞ ఇచ్చాడంట. ఎవరికి ఏ లోటు లేకుండా చూడండి, ఎవరికి ఏమీ తక్కువ కాకుండా చూడండి. ఎవరిని కూడా మీరు బలవంతం పెట్టకండి. ఎవరు ఏది అడిగితే అది ఇవ్వండి. అంత సమృద్ధిగా ఉందని అంట 7 రోజులు విందులోనంట ఆయన అందరికీ ఆజ్ఞాపించాడంట. అలా ఆజ్ఞాపించి అలా పానం చేస్తూ ఉండగా, విందు చేస్తూ ఉండగా ఈయన అనుకుంటున్నాడు, నా వైభవం అంతా కూడా ప్రజలకు నేను గొప్పవారికి గనులైన వారికి నేను చూపించాను కదా అనుకుంటున్నటువంటి తరుణంలో ఈయనకి మరొక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? నా భార్య అయినటువంటి వస్తీ కూడా చాలా అందగత్తె కదా. నా ఉన్న వస్తువులు అందమైన వస్తువులు చూపించాను, అందమైనటువంటి రాజ్య భోగాన్నంతా చూపించాను. నా భార్య కూడా వస్తీ ఎంతో అందగత్తె కాబట్టి ఇదిగో వచ్చిన రాజులకి గనులకి గొప్పవారికి నా భార్య అయినటువంటి వస్తీ యొక్క అందాన్ని కూడా నేను చూపించాలి అనుకున్నాడండి. బబులోను రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు బబులోను రాజ్యము నుండి తీసుకొచ్చినటువంటి స్త్రీగా ఈ వస్తీని చరిత్రకారులు రాశారు. ఈమె బబులోను దేశపు రాణి అని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ రాజుగారికి వచ్చినటువంటి ఆలోచన కరెక్ట్ కాదా అన్నది మనకు తర్వాత తెలుస్తుంది. అయితే నా భార్య అయినటువంటి వస్తీ యొక్క అందాన్ని నేను అందరికీ చూపించాలంటే ఎంత అందగత్తెని నేను వివాహం చేసుకున్నానో ఎవరికి తెలియాలి? నా తోటి రాజులకి గొప్పవారికి మరి గనులైన వారికి అందరికీ కూడా ఈ రాజు ఎంత అందగత్తెని చేసుకున్నాడని తెలియాలి. కాబట్టి నా భార్యను కూడా నేను చూపించాలి. నా భార్య యొక్క అందాన్ని చూసి వీళ్ళందరూ కూడా పొగడాలి అనుకున్నంట తన భార్య కోసం చెప్పి తన భార్య అందాన్ని చూపించాలనుకున్నాడు. 9వ వచనంలో మీరు చూడగలిగితే, రాణి అయిన వస్తీ కూడా ఆ టైంలో రాజైన ఆశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించుండెను. భర్త ఇక్కడ విందు చేయిస్తున్నాడు, స్త్రీలకు ప్రత్యేకంగా ఆడవారికి ప్రత్యేకంగా ఆమె కూడా విందు చేయిస్తుందంట. ఈయన 7 రోజులు విందు చేయిస్తున్నాడు, ఆమె కూడా 7 రోజులు ప్రత్యేకంగా విందు చేయిస్తుందంట. అలాంటి సమయంలో రాజుగారు 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు, అంటే మరి ఆ 7వ దినమందు ఏమనుకుంటున్నాడు అంటే నా భార్యను నేను తీసుకువచ్చి వీళ్ళందరికీ పరిచయం చేయాలనుకున్నంట. ఆ ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నటువంటి ఆ సమయములోనంట
కూడి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజకిరీటము ధరించుకున్న ఆమెను సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహశ్వేరోషు ఎదుట ఉపచారం చేయు మెహూమాను బిల్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కకు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. ఇక్కడ మనం చూడగలిగితే నా భార్య సౌందర్యాన్ని నేను చూపించాలి అనుకున్నంట రాజకిరీటాన్ని ధరించినటువంటి నా భార్యను ప్రజలందరి ముందుకు తీసుకువచ్చి ఇదిగో ఈ రాజు ఎంత గొప్ప స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఎంత సౌందర్యవతిని చేసుకున్నాడు అని చెప్పుకోవాలి అనుకున్నాడండి. ఆమె నిజముగా చాలా సౌందర్యవతి అంట. ఆమె చాలా సౌందర్యవతి అంట. అయితే 7 నపుంసకులనంట పిలిచంట రాణి గారి దగ్గరికి పంపించాడంట, తీసుకుని రమ్మని. రాజుగారు పిలుస్తున్నారు, మీరు రావాలి విందుశాలకి రాజుగారి దగ్గరికని. అక్కడ మనం చూడగలిగితే కింద వచనములో రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులు కోపించెను. రాజుగారికి భార్య అయినా, రాజుగారికి కూతురైనా, రాజుగారికి కుమారుడైనా ఎవరైనా కానీ రాజు పిలిస్తే రావాలి, రాజు పిలవకపోతే ఎంత అవసరం ఉన్నా కూడా రాకూడదు. రాజుగారి భార్యే కదండి, రాజుగారి తల్లే కదండి, రాజుగారి తండ్రే కదండి అనడానికి లేదు. రాజుగారు పిలిస్తేనే దగ్గరికి రావాలి. రాజుగారు పిలవకపోతే వీళ్ళకి ఎంత అవసరం ఉన్నా సరే వీళ్ళు వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు రాజుగారు ఆజ్ఞాపించారు ఏమని అంటే, ఇదిగో రాణి అయినటువంటి వస్తీ నా దగ్గరికి నీవు రావాలి, నా దగ్గరికి రావాలి, నేను జరిగిస్తున్న విందు దగ్గరికి నీవు రావాలి, రాజ కిరీటాన్ని ధరించుకున్నటువంటి నీవు రావాలని కబురు పంపినప్పుడు ఆమె ఆయన మాటకు ఒప్పుకొనక, ఆయన ఆజ్ఞకు ఒప్పుకొనక ఆమె రానని చెప్పిందంట. మరి ఆమెకి ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు కానీ, అంటే రాజుగారి యొక్క మాటను ఆమె ఏం చేసింది? ధిక్కరించింది. భర్త మాటను ధిక్కరించింది, శిరస వహించలేకపోయింది. ఆ కింద మాటలో జరిగినటువంటి మాటను మనం చూడగలిగితే, కింద మాటలో చూడగలిగితే ఏమని రాయబడింది అంటే, రాజు మిగులు కోపగించి అతని కోపము రగులు కొనెను. అంతే కదండి. మరి మనకన్నా సరే మన పిల్లల్ని మనము ఎవరైనా వచ్చినప్పుడు పిలిచినప్పుడు దగ్గరకు రాలేదనుకోండి, మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళే వరకు మనము ఓపికతో ఉంటాం, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రాజుగారు కళ్ళ ముందున్న వారంతా ప్రముఖులైన వారు, కళ్ళ ముందున్నటువంటి వారు రాజులు, వాళ్ళందరి సముఖంలో కూడా నా భార్య సౌందర్యవతి, ఆమె సౌందర్యాన్ని మీకు చూపిస్తానని వాళ్ళకి చెప్పి నపుంసకులు పంపించాడు. ఆమె రాననేసరికి ఇప్పుడు రాజుగారి యొక్క గౌరవం పోయింది కదా, రాజుగారి యొక్క గౌరవం పోయింది కదా. ఎప్పుడూ కూడా పురుషుణ్ణి మనం గౌరవించవలసిన వారుగా ఉన్నాము కాబట్టి మరి అక్కడ ఆమె తన భర్త అయినటువంటి అహశ్వేరోషు యొక్క గౌరవాన్ని అతనికి ఇవ్వనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే రాజుగారి కంట మిగులు కోపం రగులుకుందంట. అతని కోపం రగులుకొనేను, విధిని రాజ ధర్మమును ఎదిరింప నా ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతిని పరిష్కరించుకునేవాడు గనుక. అయితే ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది చేత, పెద్దల చేత ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు రాజు. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, ఇక్కడ మనం చూడగలిగితే అతడు కాలజ్ఞానులకు చూచి రాణి అయిన వస్తీ రాజైన అహశ్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెను విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. ఎందుకంటే ఈయన తీర్పు తీర్చవలసిన వాడు, న్యాయం చేయవలసిన వాడు, ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఈయన తప్పటడుగేయకూడదు. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏమంటే తీర్పు తీరుస్తున్నవారు వారికి అదే తీర్పు వస్తుంది కాబట్టి తీర్పు తీర్చేవాడు చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చాలి అంటూ ఉంటాం కదా. ఇప్పుడు రాజుగారు అంటే ప్రజలందరికీ ఒక తండ్రి లాంటి వాడు. ఇప్పుడు రాజుగారు మాట వినకపోతే ప్రజలకు ఏంటి? మరణశిక్ష విధిస్తారు. మరి తన కుటుంబంలో తన భార్య వినలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆమెకు కూడా ఏదో ఒక శిక్ష ఉండాలి కదా. అందుకనే ఏం చెయ్యాలి? నా మాటను అతిక్రమించింది రాణి అయినటువంటి వస్తీ, ఆమె పట్ల నేనేం చేయాలి అనంట తన దగ్గర ఉన్నటువంటి ఆలోచనకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అడిగినప్పుడు వారు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. 16వ వచనం నుంచి చూద్దాం.
రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానముల్లో నుండి అందరినీ ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలే. రాణి అయితే ఏంటి, కానీ తప్పు చేసింది. ఏం చేసింది? ఆజ్ఞను అతిక్రమించింది. ముఖ్యంగా భర్త మాటను ధిక్కరించింది. ప్రజలను పరిపాలించే నాయకుడు మహారాజు అయినటువంటి ఆయన మాటను ధిక్కరించింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తప్పు చేసింది. అంటే తప్పు అంటే మనం అనుకుంటాం, ఏదో అనుకుంటాం, దొంగతనమో తప్పు అనుకుంటాము, లేకపోతే ఏదేదో తప్పు అనుకుంటాం. మాట వినకపోవడం కూడా తప్పే. అందుకుని ఆమె ఏమైపోయింది? ఇక్కడ నేరస్తురాలు. కొన్ని గంటల ముందు ఆమె ఎవరు? మహారాణి, అహష్వేరోషు యొక్క భార్య వస్తీ ఆమె. కొన్ని గంటల ముందు ఎవరు ఆమె? 127 రాజ్యాలకు మహారాణి. కొన్ని గంటల ముందు ఎంతో ఆనందంతో ఎంతో మంది స్త్రీలు, కొన్ని సంస్థానముల నుండి వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా రాజకిరీటాన్ని ధరించుకున్నటువంటి రాణిగా కనిపించింది. కానీ ఇప్పుడు ఎలా కనిపిస్తుందండి? నేరస్తురాలు. ఎందుకు అయిపోయింది నేరస్తురాలు? ఒక్క మాట వినకపోవడం వల్ల. అందుకునే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. మనిషి మాట వినకపోతే, మనిషి మాట ధిక్కరిస్తే నేరస్తురాలయ్యింది. దేవుని మాటనే ధిక్కరిస్తే పాపులం అవుతామంట. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని మాటను అతిక్రమిస్తే, దేవుని మాటను ధిక్కరిస్తే మనకు వచ్చేది ఏంటంట? పాపం. ఏ శిక్ష? 2 రోజులు వెలివేయడం కాదు, లేకపోతే 1000 రూపాయల జరిమానా, అది కాదండి. అదైతే కట్టేయచ్చు. కానీ ఏ శిక్ష? నరకం అనే శిక్షల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ రాణి ఏమైపోయిందంటే నేరస్తురాలుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కింద మాటలో మీరు చూడగలిగితే ఇంకొక ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధిని పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని వ్రాయబడుతుంది అంటే రాజా, ఈ అవమానం మీది మాత్రమే కాదు, మీ కింద ఉన్నటువంటి ప్రజలందరిది, మీ కింద ఉన్నటువంటి అధిపతులందరిది, మీ కింద ఉన్నటువంటి నాయకులందరిది. ఎందుకంటే అహష్వేరోషు రాజు యొక్క భార్య అయినటువంటి రాణి గారే అతని మాటకు గౌరవించలేదు అంటే ఇక మా భార్యలు మమ్మల్ని గౌరవిస్తారా? పురుషులకి ఏమైనా గౌరవం దక్కుతుందా? లేదు. ఈ అవమానం మీదొక్కరిదే కాదు, మాకందరికీ అవమానమే ఈ అవమానం. కాబట్టి మీరు కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. ఇలా వదిలిపెట్టేయకూడదు. ఆవిడేదో సౌందర్యవతని మనకు అంతే కదండి. మన లోకంలో సమాజంలో మనము ఏదో ధనం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా ఏం చేస్తారు? కవర్ చేస్తారు. ఈరోజు పెద్ద పెద్ద ధనవంతులైన వారు ఎన్నో బ్యాంకులో డబ్బులు తీసుకుని లోన్ కట్టకపోయినా ఈరోజు చాలా దర్జాగా తిరుగుతున్నారు అంటే వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి. కానీ ఇక్కడ మనం చూడగలిగితే మీరు ఏదో వస్తీ అయినటువంటి రాణి కాబట్టి వదిలేయకండి. ఈ అవమానం మీ ఒక్కరిదే కాదు, ఈ అవమానం మా అందరిది. కాబట్టి మీరు తగిన శిక్షను మీరు వెయ్యాలి అని చెప్తూ కింద మాటలో, మరియు పారాసికుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు అంటే రాణులు, నాయక పత్నులు అంటే రాణులు, రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లుగా ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. అధిపతులు, మీ కింద ఎవరైతే పనిచేస్తున్నారో అధికారులు, అధిపతులు, సంస్థాధిపతులు, వీళ్ళందరి భార్యలు కూడానే రేపటి నుంచి పురుషుల్ని లెక్క చేయరు. ఎందుకంటే రాణియే లెక్క చేయలేదు, మేమెందుకు లెక్క చేస్తాం? ఇదే కదండి, చాలా మంది ఇదే తీసుకుంటారు కదా. ఒక దావీదు గారి విషయంలో కూడా దావీదే తప్పు చేయకుండా ఉండలేకపోయాడు కదా అంటారు. సంసోనే నాజీరు చేయబడినటువంటి వాడు, ఆయనే తప్పటడిగేశాడు కదా, మనం ఒక లెక్క అంటారు. యేసుక్రీస్తు వారు ఆయన దైవ కుమారుడు కాబట్టి ఉండగలిగాడు, మనం మనుషులం కదా, మనం ఉండగలదుమా అంటారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రత్యేకంగా అడవిలో బ్రతికాడు కాబట్టి
ఆయనకి ఏమీ లోకపు ఆకర్షణ తెలియలేదు. కానీ మనం లోకంలో ఉంటున్నాం కదా, ఆకర్షణ మనం పడకుండా ఉంటామా? ఇలా చిన్న చిన్న ప్రశ్నలు వేసుకుంటూ తప్పు మోపవలసినటువంటి మన మీద మనం ఏం చేసుకుంటామంటే కవర్ చేసుకుంటూ ఉంటాం. అదే అంటున్నారు వీళ్ళు, లేదయ్యా ఈ అవమానం మీరు కాదు, మా అందరిదిని. పురుషులందరికీ ఎవరు విలువనివ్వరు, గౌరవం ఇవ్వరు. ఇదిగో రాజుగారి మాటనే ధిక్కరించింది. ఆమె ఎలా ఉంది, మేము ఈరోజు ధిక్కరిస్తే ఏంటి అని మమ్మల్ని ఎదిరిస్తారు, కాబట్టి తగిన శిక్ష మీరు వెయ్యాలి అని చెప్తూ ఉండగా కింద వచనంలో రాజు యొక్క అందరితో పలుకుదురు, దీని వలన బహు తిరస్కారము కోపమును పుట్టును. రాజులకు సమ్మతి అయిన వస్తీ రాజైన అహశ్వేరోసు సన్నిధికి ఇక రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలనని, అది తప్పకుండానట్లు పారాసికుల యొక్క మాదీల యొక్క న్యాయము చొప్పున నియమింపవలనని, మరియు వస్తీ కంటే యోగ్యురాల్ని రాణిగా తాము చేయవలనని, మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించెదరని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు కదా, ఎప్పుడైతే మీ మాటను ధిక్కరించిందో, మీకు విలువనివ్వలేదో, అంటే మిమ్మల్ని చిన్న చూపు చూసిందో, మీరు అప్పుడే ఆమె దృష్టిలో మీరు చులకనైపోయారు. కాబట్టి ఇక ఒక్కసారి పిలిస్తే రాలేదు అని ఏదో అనుకోవద్దు, ఇక ఎన్నడికి మీ ముందుకు ఆమె రాకూడదు. నిజంగా ఇలా అనుకుని ఉంటాడండి అహశ్వేరోషు కొన్ని గంటల ముందు, నా భార్య చాలా సౌందర్యవతి కాబట్టి నా భార్య సౌందర్యాన్ని వచ్చిన రాజులకు అధిపతులకు నేను చూపించాలి. చూసిన వారు ఏమనుకోవాలి అంటే, అబ్బా అహశ్వేరోషు తెలివైనవాడు, జ్ఞానవంతుడే కాదు, మంచి టేస్ట్ ఉన్నవాడు కూడా అనుకున్నాడు. పాపం తలచిందొకటి, జరిగిందొకటి. తలుచుకున్నది ఒకటి, కానీ జరుగుతున్నది ఒకటి. ఒక్కసారి రమ్మన్నాడు, ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే సరిపోయినేమో, కానీ ఇక ఎన్నడికి రాజుగారి దగ్గరికి రాకుండా అయిపోయిందండి. అంతేకాదు, ఆమెకు బదులు మరొక స్త్రీని మీ యొక్క సన్నిధికి మీరు రాణిగా మీరు స్వీకరించాలి. ఇది రహస్యంగా జరగవలసింది కాదు, మీరు తాకీదులు రాయించాలి. రాజుగారి మాటను ధిక్కరించింది కాబట్టి రాణి ఆ పదవిలోంచి తీసేసి మరొక స్త్రీని అక్కడ నిలబెడుతున్నారు అని తాకీదులు రాయించి చాటింపు వేయించాలి. అంతే కదండి. ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి, కొన్ని విదేశాల్లో మనం వింటూ ఉంటాం కదండి, ఉరిశిక్ష ఎక్కడ తీస్తారు? నడి రోడ్డు మీదే ఉరిశిక్ష తీస్తారు. ఎందుకంటే చూసిన వాడికి భయం కలగాలి. ఓహో, ఇంత కళ్ళ ముందు ఇలా గిలగిల్లాడుతా కొట్టుకుంటున్నాడంటే రేపొద్దుట ఇదే తప్పు నేను చేస్తే నేను కూడా ఇలాగే కొట్టుకోవాలేమో, ఉరితాడుకి వేలాడబడి నేను ఇలా కొట్టుకోలేము, కాబట్టి నేను అలాంటి తప్పు చెయ్యనని వాళ్ళలో ఏం కలగాలి? భయం కలగాలి. ఇప్పుడు కూడా స్త్రీలందరికీ ఏం కలగాలి అంటే, ఇదిగో ఆమె గౌరవించలేదు, ఆ మాటను వినుంటే సరిపోయింది కదా అని స్త్రీలందరూ తెలుసుకోవాలి. కాబట్టి రాజుగారి యొక్క నిర్ణయం ఏటో తాకీదులు రాయించి ఉంగరంతో ముద్ర వేయించంట, పంచి పెడుతూ అంట చాటింపు వేస్తున్నారట. అంటే అందరికీ తెలియాలని మాట్లాడుతూ ఆయన ఏమి రాయించాడు ఆ మాటను మీరు మరలా చదవగలిగితే ఏమని రాయబడిందో, గనులైనటువంటి స్త్రీలంట, ఇంకా అల్పులైనటువంటి స్త్రీలు కూడానంట. ఈ వార్త ఎవరు తెలుసుకోవాలంట? గొప్పవారైన స్త్రీలు, గనులైనటువంటి స్త్రీలు, అల్పమైనటువంటి చిన్న స్థితిలో ఉన్నవారు. ఎవరైనా చిన్న స్థితిలో ఉన్నా, పెద్ద స్థితిలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్న వారైనా, కూలి పనికి వెళ్తున్న వారన్నా ఇవ్వవలసినది ఏంటి అంటే భర్తకే గౌరవం. అందుకనే స్త్రీ అంట పురుషునికంట ఎలాంటిదంట? ఆమె స్త్రీకి పురుషుడు శిరస్సే, కానీ ఆ శిరస్సుకి ఈమె ఎలాంటిదంటే కిరీటం లాంటిదంట. ఎలాంటిదంట? కిరీటం అంటే ఏంటి అర్థము? ఘనత. కిరీటం అంటే ఘనత. అంటే ఒక స్త్రీని బట్టి ఒక పురుషుడికి ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. ఒక స్త్రీని బట్టే పురుషుడికి ఇక్కడ ఏం జరిగింది? అవమానం జరిగింది. అంటే తన కిరీటం పక్కన పెట్టేసినట్టు అయ్యింది, తన ఘనత అంతా పోయింది. ఏంటి, రాజుగారు పిలవగానే ఎంత జనం వచ్చారు కదా, కానీ భార్య రాలేదేంటి
అంటే భార్యను బట్టి ఏం కలుగుతుంది? ఘనము కలుగుతుంది, ఘనహీనత కూడా కలుగుతుంది. అందుకనే భార్య భర్తల గురించి ఎఫెసీ పత్రికలో రాయిస్తూ స్త్రీ అంట పురుషునికి లోబడి ఉండాలంట. పురుషుడంట స్త్రీనంట తనకు తాను ఎలా ప్రేమించుకుంటున్నాడు, తన భార్యను కూడా అలాగే ప్రేమించాలంట. బైబిల్ గ్రంథం ఎంత చక్కటి గ్రంథము అంటే ప్రతి విషయాన్ని గురించి కూడా చాలా బాగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు రాయించాడు. మనం చదివితే దాన్ని మనం తెలుసుకుంటాం, చదవకపోతే మనకేమీ అర్థం కాదండి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజంగా ఒక మంచి నిర్ణయం ఏంటి? ఒక చిన్న తప్పే కదా అని ఒకవేళ అనుకోవచ్చు, చిన్న తప్పే అనుకోవచ్చు, కానీ ఒక చిన్న అగ్గి పుల్లను గీస్తే అడవంతా కాలిపోతుందంట కదా. అలాగే ఈ చిన్న తప్పే రాజ్యమంతా కూడా ఎవరు పాటిస్తారు? ఇప్పుడు స్త్రీలైన వారు పాటిస్తారు. కాబట్టి ఈ తప్పుని ఇలా ఉంచకూడదు, దీనికి తగిన శిక్ష వేయాలని ఏం చెప్తున్నారంటే ఇక ఎన్నడూ వస్తి అయినటువంటి మహారాణి మీ సన్నిధికి రాకూడదు, ఆ స్థానంలో మరొక స్త్రీ రావాలి అని చెప్పి వారు ఒక నిర్ణయాన్ని తీసుకుని వారు తాకీదులు రాయించుకుని ఈ సంగతి రాజులకు అధిపతులకు అనుకూలముగా ఉండేను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెను, ప్రతి పురుషుడు తన స్వభావమును అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలనని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమును దాన్ని వ్రాతపూర్వకంగా ప్రకారము రాయించి ప్రతి జనులకు దాన్ని భాషల ప్రకారముగా భాషల్లో వేరే భాషల్లో రాయించేశాడంట. ప్రతి ఇంటికి వెళ్ళిపోవాలి, ప్రతి ఊరికి వెళ్ళిపోవాలి ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి కూడా యజమాని ఎవరండి? పురుషుడే. ప్రతి కుటుంబానికి కూడా యజమానుడు పురుషుడే, ప్రతి కుటుంబానికి అధికారి కూడా పురుషుడే, అంతే కదండి. ప్రతి కుటుంబానికి ఒక పురుషుడే అధికారి. పురుషుడి అధికారం కిందే కుటుంబం అంతా ఉంటుంది. కుటుంబాన్ని మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక రైలు బండి అంతా నడుస్తుందంటే ఎవరి ఆధీనంలో నడుస్తుంది? అది నడిపించేవాడే కదా, నడిపించేవాడే కదా. ఒక వాడంతా నడుస్తుందంటే నడిపించే నావికుడే కదా ముఖ్యము. ఒక కుటుంబం నడుస్తుందంటే కూడా కుటుంబానికి నావికుడు ఎవరండి? అధిపతి భర్తే కదా. అలాంటి భర్తకి ఏమి ఇవ్వాలంట? గౌరవాన్ని ఇవ్వాలంట. కానీ వస్తీ ఇవ్వలేకపోయిందండి. అలాని తిట్టిందా తిమ్మిందా అంటే అలా ఏం కాదు. ఆజ్ఞాతి క్రమం ఏంటంటే మాట వినకపోవడమే. దేవుడు అంటున్నాడు, నువ్వేదో నాకు గొర్రెల్ని ఇవ్వడం కాదు, నాకు కొవ్విన మందలోంచి గొర్రెల్ని ఇవ్వడం కాదు, కానీ మాట వినడమే శ్రేష్టము. ఎవరితో మాట్లాడాడు? ఇశ్రాయేలు యొక్క మొదటి రాజైన సౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. మాట వినడమే శ్రేష్టము. కానీ అలా మాట వినలేదండి, ధిక్కరించింది. నా భర్త పిలిచారు అంటే, ఆజ్ఞాపించారు అంటే అయ్యో నేను వెళ్ళకపోతే నా భర్త గౌరవం ఉండదేమో అనుకోలేదండి. అంతగా ఆలోచించలేదు. కాబట్టి తన యొక్క పదవిని పోగొట్టుకుంది, తన యొక్క గొప్ప స్థితిని ఆమె పోగొట్టుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. తర్వాత మన అందరికీ తెలిసినటువంటి సమాచారం ఏమిటి అంటే, తర్వాత ఇదిగో ఎవరెవరైతే కన్యకలైన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక 3 నెలలు 4 నెలలు రాజుగారి యొక్క సమక్షంలో వాళ్ళని చక్కగా సుగంధ ద్రవ్యాలు, చక్కటి మంచి ఫుడ్డును చక్కగా అన్నీ ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి వాళ్ళని 4 నెలలు 3 నెలలు పరిశీలిస్తారు. వాళ్ళని 4 నెలల తర్వాత రాజుగారు కళ్ళ ముందుకు వాళ్ళందరినీ తీసుకువస్తారు వంతుల ప్రకారంగా. అలా వంతుల ప్రకారంగా తీసుకొచ్చినప్పుడు రాజుగారు ఎవరినైతే ఇష్టపడతారో, ఏ కన్యకనైతే ఇష్టపడతారో ఆ కన్యక మహారాణి యొక్క పోస్టులోనికి వస్తుంది. అలా రావడానికి మొర్దెకై అనబడినటువంటి ఒక యూదుల్లో ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే, తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయినటువంటి ఒక అమ్మాయిని, ఆమె పేరు హదస్సా, ఆమెను పెంచుకున్నాడంటే. చిన్నప్పటి నుంచి పెంచుకుని, తల్లిదండ్రులు లేరు కాబట్టి ఈయన పినతండ్రి అవుతాడు కాబట్టి పెంచుకునంట ఆమెను కూడా ఇదిగో నువ్వు ఒక యూదురాలు అని తెలుపుకుండగా నువ్వు కూడా వీళ్ళని కన్యకలతో పాటు పంపించాడు. ఆమె ఎలాంటిది అంటే ఆమె ఒక శుతిమెత్తని హృదయం కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఆమెను పంపించినప్పుడు ఆమె కూడా కన్యకలందరితోని వెళ్ళింది. అలాగే కన్యకలందరూ కూడా ఒక్కొక్క దినమందు ఒక్కొక్క కన్యక రాజుగారి ముందుకు వెళ్తున్నారు. అలా ఎవ్వరూ కూడా ఎవరిని ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ వెళ్ళిందో, ఈ కన్యక వెళ్ళిందో హదస్సా, ఈమె యందంట రాజుగారంట కనికరం చూపించారంట. కనికరము చూపించి తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే తన చేతిలో ఆయన ధరించుకుని ఉంటాడో రాజఖడ్గాన్ని అది చూపినప్పుడు ఆమె దయ పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆమె పేరే తర్వాత ఎస్తేరుగా పిలువబడింది.
ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థం, నక్షత్రం అని అర్థం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ మనం దేని గురించి ఆలోచిస్తున్నామంటే ఒక అహష్వేరోష్ అనే రాజు యొక్క సంస్థానంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఆ విందులో జరిగినటువంటి లేకపోతే ఆ ఉత్సవాల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గురించి ఆలోచించము. ఒక చిన్న తప్పు ఒక పెద్ద తప్పుగా మారింది. ఒక చిన్న తప్పేండి, మనం చూస్తే చిన్న తప్పే, కానీ అది ఎక్కడి వరకు ఆలోచించారంటే భవిష్యత్తు కాలానికి ఆలోచించి ప్రజలందరూ ఒక నిర్ణయాన్ని తీసుకుని వస్తీని తొలగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అనుకుంటూ ఉంటాము ఏంటి అసలు ఇది ఎలా జరిగింది అనుకుంటూ ఉంటాం. తర్వాత మాటల్లో మనం చూడగలిగితే ఈమె రాణి అయ్యిందంట, ఈమె దయ పొందుకుందంట. ఎంత దయ పొందుకుంది అంటే నిజంగా దేనిని కూడా ఆశించలేదంట. అక్కడ కొన్ని నెలలు గడిపింది కానీ ఆమె దేనిని ఆశించలేదంట. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి, అది రాజుగారి ఆజ్ఞ. వాళ్ళు బోల్డ్ అని సుగంధ ద్రవ్యాలు అడిగారా, ఇవ్వాలి. మాకు ఈ వస్త్రాలు వద్దని, మాకు ఇంకా విలువైన వస్త్రాలు కావాలి అని అడిగారా, ఇవ్వాలి. ఏది అడిగితే అది ఇవ్వమని రాజుగారి ఆజ్ఞ. కానీ ఈ హదస్స అన్న కన్యక ఉంది చూసారా, ఈమె ఏమీ అడగలేదంట. ఆ నపుంసకుడు ఏదైతే ఇస్తున్నాడో దానినే ధరించుకుంటుందంట, దానినే తింటుందంట. ఒక్కటి ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక దానియేలు గ్రంథంలో కానివ్వండి, ఒక యోసేపు గారి జీవితాన్ని కానివ్వండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి కన్యకను కానివ్వండి, వీళ్ళను మనం చూసినప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి అంటే లోకం విషయంలో ఆకర్షణకు పోలేదు కానీ వాళ్ళు తగ్గించుకుని జీవించారు. బయటికి వెళ్ళినా, ఒకవేళ చెరసాలలోనికి వెళ్ళినా, ఒకవేళ బానిసత్వంలోకి వెళ్ళినా వాళ్ళకి ఏముంది అంటే దేవుని యందు భయము ఉంది, దేవుడి యందు భయం ఉంది. ఏమిటి రాజభోజనం పెడతామంటే బాధ ఏంటండి? రాజభోజనం పెడతామంటే మాకు రాజభోజనం వద్దంటున్నారు. అలా వద్దన్న వాళ్ళని ఎక్కడైనా చూస్తాం మనం? వద్దన్న వాళ్ళని మొత్తం అంతా నేను నా కుటుంబంలో ఒక భర్తగా ఉంటాను, ప్రజలకు రాజుగా ఉంటాను, మిగతాదంతా అధికారం నీకే ఇచ్చేసాను అన్నప్పుడు యోసేపు గారు ఎగిరి గంధం స్టైల్లో డ్యాన్స్ వేసుకోవాలి అసలు నిజంగా. కానీ లేదు, ఎంత తగ్గించుకుని ఉన్నాడో చూడండి, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూడండి. అంటే ఇక్కడ కూడా మనం ఈ కన్యకను చూసినప్పుడు చాలా భయభక్తులు కలిగి ఉంది. దేన్ని కూడా ఆశించలేదండి. ఏదైతే నపుంసకుడు ఇస్తున్నాడో దానిని మాత్రమే ఆమె స్వీకరిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను మీరు చూడగలిగితే 2వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, అలా ఉండగా ఆమె భార్యగా వెళ్ళింది. అలా ఉండగా జరిగినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. 2వ అధ్యాయము 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటం నా తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించిన, వస్తీకి బదులుగా ఆమెను రాణిగా నియమించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అలా ఆ రోజు పోయిన సంతోషాన్ని మరలా ఆయన సంతోషాన్ని పొందినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా మీకు చెప్పాను నేను, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకు వచ్చారు అంటే అంతకుముందే సుమారు 4000 సంవత్సరాల క్రితమే ఆయన కోసం రాయబడింది. ఏమని అంటే, మొదటి ఆదాము వల్ల పాపం వచ్చి మొదటి ఆదాము వల్ల 2వ మరణం అనేది వచ్చింది. కానీ కడపటి ఆదాము ఆ పాపమును తీసివేసి ఆ మరణములోనికి వెళ్లకుండా రక్షించగలిగిన వాడు వస్తాడు అని రాయబడింది. అంటే దేవుని ప్రణాళిక ప్రకారంగా యేసుక్రీస్తు వారు వస్తారు అంటే ఆయన వస్తూనే ఉన్నారు. ఎలా వస్తూ ఉన్నారు అని మనం చూడగలిగితే, ఒక్కసారి మన జీవితాన్ని చూసుకోగలిగితే, మనము సుమారు ఒక 100 సంవత్సరాల తర్వాత మనం ఉన్నామండి, భూమి మీద లేం కానీ ఉన్నాం. ఎక్కడున్నాం? మన వాళ్ళ నాన్నల గర్భాల్లో ఉంటే, వాళ్ళ తాతల గర్భాల్లో ఉంటే, వాళ్ళ తాతల గర్భాల్లో ఉంటే, అంటే గర్భాలను దాటుకుంటూ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనము ఒక్కొక్కరి గర్భాన్ని దాటుకుంటూ ఇదిగో పలానా తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి రావాలని వచ్చాం. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా మనం చూడగలిగితే, మనము ఆయన ఎక్కడి నుండి రావాలి అని ఉంది? యూదుల్లో నుండి రావాలి అని ఉంది. మరి యూదుల్లో నుంచి రావడానికి దేవుడు కూడా ప్రణాళిక వేసుకోవాలి కదా. నేను పలానా ప్రాంతం వెళ్ళాలి అంటే ఒక ప్రణాళిక వేసుకుంటాం, అక్కడ వరకు బస్సు ఎక్కాలి, అక్కడి నుంచి ఆటో ఎక్కాలని వేసుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాడు, యేసుక్రీస్తు వారు యూదుల్లో నుండి రావాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నాడు. తర్వాత వచ్చిన చూడండి 8వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. 3వ అధ్యాయము, ఒకసారి 3వ అధ్యాయము
6వ వచనాన్ని చూడగలిగితే, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని. 5వ వచనం చదువుకుందాం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించెను. మొర్దెకై ఎవరండి? యూదుడు. యూదుడికి ఉన్నటువంటి ఆచారం ఏంటి? యూదుడికి ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, తను నమ్ముకున్నటువంటి దేవునికి తప్ప, జీవము కలిగిన దేవునికి తప్ప మరి ఎవరికి వంగరు, ఎవరికి నమస్కారం చేయరండి. అలాగే కదా, నాకు ఇదిగో పెట్టిన ఈ ప్రతిభకు, ఈ బొమ్మకు, నిలబెట్టిన బొమ్మకు మీరు దండం పెట్టకపోతే, నమస్కరింపకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తానన్నా సరే వాళ్ళు భయపడలేదండి. మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తామన్నా సరే భయపడలేదు. ఈరోజు మనం చిన్న చిన్న వాటికే మనం దేవుణ్ణి వదిలేస్తూ ఉంటాం, దేవుణ్ణి అమ్మేస్తూ ఉంటాం మనం. కానీ కళ్ళ ముందు అగ్నిగుండం ఉన్నా కానీ వారు ఏమంటున్నారు అంటే, మేము నమస్కరించము, ఎవరికి మేము సాగిలపడము, మా దేవుడు జీవము కలిగిన వాడు, ఆయనకు మాత్రమే మేము సాగిలపడతామన్నారు. ఇక్కడ కూడా మొర్దెకై అంట, మరి ఎవరు వెళ్తున్నారంట? హామాను ఒక అధికారి వెళ్తుంటేనంట అందరూనంట శిరస్సు వంచి ఆయనకి దండం పెట్టుకుంటున్నారంట, నమస్కరిస్తున్నారంట. కానీ మొర్దెకై మాత్రం అంట ఆయనకి నమస్కరించట్లేదంట. నమస్కరించకపోతే చాలా కోపం వచ్చిందండి. వేల మంది నమస్కరిస్తున్నారు, అందులో ఒక్కడు నమస్కరించకపోతే ఏంటి? లేదు, అలా తీసుకోలేదు హామాను. ఇతడు ఒక్కడే ఎందుకు నాకు నమస్కరించలేదని పగబెట్టాడంట. అతన్ని ఏదో విధంగా ఏదో చెయ్యాలనుకున్నాడు. కింద మాటల్లో, మొర్దెకై ప్రాణమును మాత్రము తీయుట స్వల్ప కార్యం. యూదుడు కనుక, యూదులందరూ ఇక్కడ పెరిగిపోయారు కనుక ఇతన్ని చంపితే చాలా గొడవ అవుతుందని ప్లాన్ వేసుకుంటూ ఉన్నాడు. అంటే అలా ప్లాన్ వేసుకుంటూ ఉండి ఆఖరికి మనందరికీ తెలిసినటువంటి సందర్భమే కదా, ఆఖరికి ఏం చేశాడు అని మనం చూడగలిగితే చూడండి, 8వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. 8వ అధ్యాయము ఒక్కసారి 6వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. 13వ వచనం, 6వ అధ్యాయము 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం, ఆదారు అను 12వ నెల 13వ దినమున యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. రాజుగారికి ఈ యొక్క హామాను ఏది చెప్తే రాజుగారు వింటారు, అంత పలుకుబడి ఉంది రాజుగారి దగ్గర. అయితే ఇతడు ఏదో విధంగా యూదులు మొర్దెకై కోసం చెప్పాడు. ఒక తెగవారు ఉన్నారు, అయ్యా రాజా, ఒక తెగవారు ఉన్నారు. వాళ్ళకి ఎంత గర్వం అంటే అధికారి కనిపించినా సరే వంగరు, రాజుగారు అనే మాటకు కూడా వాళ్ళు గౌరవించరు. అలాంటి తెగ ఉంది. ఈ తెగని ఎలా వదిలేసామనుకో, వాళ్ళ పిల్లలు పెరిగి వాళ్ళు మొత్తానికి మనకి ఏమివ్వరు, గౌరవమే ఇవ్వరు. కాబట్టి వీళ్ళని ఇప్పుడే మనం ఏం చెయ్యాలి? ఇప్పుడే వాళ్ళని మనము తొలగించాలి, ఇప్పుడే మనం వాళ్ళని నాశనం చేయాలంటే చంపేయాలి అని రాజుగారికి చెప్పినప్పుడు, రాజుగారు మన మంచికే కదా చెప్తున్నాడని ఆయన కూడా తాకీదులు రాశాడంట. ఆ తెగవారు ఎక్కడ ఉన్నా, నా 127 సంస్థానముల్లో ఎక్కడ ఉన్నా సరే తెగవారందరూ చనిపోవాలని తాకీదులు ముద్ర వేసేసాడండి. ముద్ర వేసేసిన తర్వాత హామాను చక్కగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకా ఎవరో కనిపించరు నా కళ్ళ ముందు ఒక మొర్దెకైని బట్టి యూదులందరికీ ఏం వస్తుంది? ఇప్పుడు యూదులందరికీ నాశనం వస్తుంది ఒక మొర్దెకైని బట్టి. చూడండి, తర్వాత 8వ అధ్యాయంలో కూడా చూద్దాం. 8వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూడగలిగితే, రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చింది. ఇక్కడ మనం చూడగలిగితే ఈ రాజుగారు ఉంగరం చేత ముద్రించి యూదులను నాశనం చేయడానికి బయలుదేరాడు. కానీ దేవుని సంకల్పం ఒకటి మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు యూదుల్లో నుండి రావాలి. ఇప్పుడు మొర్దెకైని గురించి హామాను అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. యూదులందరూ నాశనం అయిపోతే యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు?
అంతే కదండి. యూదులందరూ నాశనం అయిపోతే యేసుక్రీస్తు వారు రావడానికి ఛాన్స్ లేదు కదా. ఇది ఎలా జరుగుతుందని దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే వస్తీని ప్రక్కన పెట్టాడు. ఆ స్థానంలోకి యూదురాలైనటువంటి ఎస్తేర్ని ఆ స్థానంలో కూర్చుండబెట్టాడు. యూదురాలైనటువంటి ఎస్తేర్ని ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎప్పుడైతే హామాను ఈ ప్లాన్ వేసుకున్నాడో మొర్దెకై ఈ ప్లాన్ గురించి ఎవరికి చెప్పాడు? తన కూతురికి చెప్పాడండి వచ్చి. అప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? 3 దినాలు నేను నా చెలికత్తెలు ఉపవాసం ఉండి మన దేవునికి ప్రార్థిస్తాం. నువ్వు కూడా ప్రార్థించు. మన యూదులందరూ, మన తెగవారందరూ, మన యొక్క యూదుల బృందం అంతా కూడా మీరందరూ ఉపవాసం ఉండండి. 3 దినాలు నేను ఉపవాసం ఉంటాను. మన దేవుడు ఎలాంటి వాడు అంటే కరుణా కటాక్షం కలిగిన వాడు కాబట్టి మన మనవి ఆలకిస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునంట 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అంట రాజుగారి దగ్గరికి వెళ్ళంట విందుకు పిలిచిందంట. విందుకి పిలిచింది. 3 రోజులు విందండి. ఆమె 3 రోజులు విందు చేయించింది. మీతో పాటు మీ సేవకుడైనటువంటి హామాను కూడా తీసుకురండి అని. హామాన్ అనుకుంటున్నాడు నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది. రాణి గారికి నేను దగ్గర అవుతున్నాను, నా శత్రువైనటువంటి మొర్దెకై చావు దగ్గర అవుతుంది అనుకుంటున్నాడు. ఇప్పుడు మొర్దెకై చావు దగ్గర అవుతుంది. రాణి గారు కూడా నన్ను ఒక మంచి అభిప్రాయంతో చూస్తున్నారు కాబట్టి నేను ఇంకా గొప్ప స్థితిలోనికి నేను వెళ్ళిపోతాను, నేను రాజుగారు నన్ను ఇంకా మెచ్చుకుంటారు అనుకుంటున్నాడు. అయితే ఆయన అంటూ రాజుగారు ఒక్కొక్క దినం భోజనానికి వస్తున్నాడు. రాణి నీ కోరికేంటి? నువ్వు మమ్మల్ని విందుకు పిలిచావు కదా, నీ కోరికేంటి? నీ కోరిక ఏదైనప్పటికీ కూడా రాజ్యంలో సగం అడిగినా కూడా నేను ఇచ్చేస్తాను. ఒకనాడు హేరోదు కూడా అలాగే అన్నాడండి. హేరోదియ కుమార్తె డ్యాన్స్ చేస్తే నీకేం కావాలమ్మా, నువ్వు అడిగితే రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అలాగే ఈయన కూడా అని ఉంటాడు, నా కోరికలేమీ లేవయ్యా, రేపు కూడా మీరే విందుకి రావాలి, హామానుని తీసుకుని రండి అంది. 2వ రోజు కూడా అయ్యింది. ఇదిగో 3వ రోజు వచ్చినప్పుడు రాణి నీ కోరికేంటి? ఈరోజు కూడా విందుకు రమ్మను, నీ కోరికేంటి? అది నేను తప్పకుండా నేను తీరుస్తాను, నేను మాట ఇచ్చి నేను తప్పేవాడిని కాదు, నేను ఒక మహారాజుని కదా అన్నప్పుడు అప్పుడు అంటుంది ఏంటి అంటే ఇదిగో ఈరోజు రాణిగా ఉన్న దాసురాలు మీ దాసురాలను అసలు, కానీ ఈ దాసురాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని చంపాలనుకుంటున్నాడు ఒక వ్యక్తి అని ఆమె చెప్తూ ఉంటుంది. ఆ మాటలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు చూడగలిగితే మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 3 నుంచి చదివేసుకుందాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననై ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురన్ గాక, సంహరింపబడుటకును హతము చేయబడుటకును నేను నా జనులము కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్లుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును, ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. ఇక్కడ అంటుంది మేము అమ్మబడిన వారం అంటే ఆల్రెడీ రాజు ఏమి రాశాడు? తాకీదు రాసేసాడు అంటే వీళ్ళకి చావు డేటు ఫిక్స్ చేసేసారనమాట. ఇప్పుడు మేము అమ్మబడిన వారమయ్యా, నేను నీ యందు దయ పొందిగల దాన్నే, కానీ నీకు సమ్మతమైతే నా జనులను నన్ను సంహరింపబడకుండా మీరు చేయగలిగిన వారు అని చెప్పి నా జనులు మేము కూడా ఏమైపోతున్నామంటే ఇదిగో హతులవ్వడానికి దగ్గరగా ఉన్నాము అని చెప్పి ఇదిగో ఏలైనగా మా విరోధి తప్పించుకొనుటకై మేము రాజుకు తమరిని శ్రమపరిచే యుక్తము కాదు అని అనేసరికి రాజుగారంట చాలా కోపం వచ్చిందంట. అందుకు రాజైన అహస్వేరోసు ఈ కార్యము చేయుటకు తన మనస్సులో దృఢపరుచుకున్న వాడెవడు? అసలు ఈ కార్యం తలపెట్టిన వాడెవడు? ఈ కార్యం తలపెట్టిన వారు ఎవరు? నీ జనాంగం చనిపోయిందంటే నువ్వు కూడా చనిపోతావు కదా. ఈ కార్యాన్ని తలపెట్టిన వాడు ఎవడు అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది అక్కడ మనం చూడగలిగితే
వాడు ఏడి అని రాణి అని ఎస్తేరుని అడగా, ఎస్తేరు మా విరోధిగా పగవాడు దుష్టుడైన ఈ హామానే అన్నది. ఎక్కడున్నాడు హామాన్? అప్పుడు రాజుగారి పక్కనే ఉన్నాడు. ఆయనేమో ఉప్పొంగిపోతూ ఉన్నాడు. ఏంటి అంటే, రాజుగారితో పాటు నాకు 3 దినాలు విందుకు పిలిచిందంటే రాణిగారు, ఆమె దృష్టిలో కూడా నేను గొప్పవాడినిగా నేను ఉన్నాను అని పొంగిపోతున్నటువంటి టైంలో ఆమె అంటుంది, మా పగవాడైన వాడు దుష్టుడైనటువంటి ఈ హామానే అని చెప్పగానేనంట రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. రాజుగారంట ఉగ్రుడైపోయి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, తర్వాత రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షారసం విందును విడిచి నగరమును వనములకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చెయ్యాలని రాణిగారు చెప్పారు అంటే, అందులో ఇంతమంది కన్యకుల్లో ఎన్నుకోబడినటువంటి ఆమె, దయ పొందినటువంటి ఈమె చెప్పింది అంటే, రాజుగారు భార్యనే చంపాలనుకున్నాను అంటే ఇప్పుడు రాజు వదులుతాడా హామాన్ని? వదలు. అంటే చాలా కఠినంగా ఉంటుంది శిక్ష అనుకున్నాడు. అంతకుముందే మొర్దెకైని ప్రత్యేకంగా ఉరి తీయించడానికి తన ఇంటి దగ్గర ఏం చేశాడంట? ఉరికొయ్య సిద్ధం చేశాడంట. యూదులందరూ ఎలా చనిపోయినా పర్లేదు, కానీ హామాను మాత్రం మొర్దెకై యొక్క చావుని చూస్తూ సంతోషించాలనుకున్నాడు. అందుకనే ప్రత్యేకంగా మొర్దెకై కోసం ఏం చేయించాడు? ఉరికొయ్య తయారు చేయించాడు. ఇంటి దగ్గర ఉరికొయ్య తయారై ఉంది. ఈయన అనుకుంటున్నాడు, ఎప్పుడు ఈ మొర్దెకైని తీసుకెళ్తానా, ఉరి తీస్తానా, చూసి సంతోషిస్తానా అనుకున్నటువంటి టైంలో ఇది జరిగిందండి. ఇప్పుడు అనుకుంటున్నాడు, రాజు నన్ను ఏం చేస్తాడో అని భయపడుతూ ఉండగా అక్కడ మనం చూడగలిగితే రాజుగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? రాణి గారి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడాలి. మీరు నన్ను క్షమిస్తే రాజు కూడా నన్ను క్షమిస్తేస్తాడు అని రాణిగారు కూర్చుండేటువంటి ఆ పాన్పు మీదంట ఆమె ఉండగానే ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడంట. నిజంగా పాన్పు మీద కూర్చున్నప్పుడంట రాజుగారు మరలా ఎందుకో వెనక తిరిగి వచ్చేసరికి రాణి కూర్చుని ఉండే పాన్పు మీద హామాన్ కూర్చుని ఉండుట చూచి, ఇదిగో రాణి పాన్పు మీదే కూర్చుని ఉంటాడా నా కళ్ళ ముందు అని అనగానే వెంటనే ఎవరు వచ్చారండి? వెనక బంట్రోతులు వచ్చారు. వెంటనే హామాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మనం చూడగలిగితే, ఆలోచన చేయగలిగితే, ఎస్తేరుని బట్టి మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే, ఆమె దయ కలిగినటువంటి హృదయం ఇంకా ఎలాంటిదంటే, తన జీవితాన్ని తన స్వాధీనంలో ఉంచుకోలేదు, కానీ దేవుని చిత్తానికి విడిచిపెట్టింది. మొర్దెకైని చూడగలిగితే మనము ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తన దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. తన దేవునికి తప్ప మరి ఎవరికి, ఎలాంటి కఠినమైన స్థితి అయినా సరే తన దేవునికి తప్ప మరి ఎవరికి నేను వంగను, నమస్కరించను అని ఒక మొక్కుబడి చేసుకున్నట్లుగా ఒక మంచి యూదుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. తరువాత మనం చూడగలిగితే, హామాను చూడగలిగితే, ఎవడు తీసుకున్నటువంటి గోతులో వాడే పడతాడన్నటువంటి వాస్తవం హామానుని చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. అయితే యూదులు బ్రతికి ఉండడానికి తర్వాత తాకీదు మరలా తిరిగి రాస్తారు రాజుగారు, యూదులందరూ కూడా బ్రతికి ఉంటారు, వాళ్ళని ఏమీ చెయ్యకండి అని ఆయన అభయం ఇచ్చాడు. ఇవంతా జరిగిందండి. అయితే యూదులు బ్రతికి ఉండడానికి కారణం ఏంటంటే దేవుడి సంకల్పంలో యేసుక్రీస్తు వారు యూదుల్లో నుండి రావాలి అన్నదే సంకల్పం. అయితే అలా యూదుల్లోంచి రావాలి కనుక యూదులు బ్రతికుండడానికే మరి వస్తీని పక్కకు గెంటేసి ఆ స్థానములో ఎస్తేరుని నిలవబెట్టాడు అనుకుంటే, దేవుడు తన ప్రణాళిక కోసం ఎవరినైనా ఒట్టినే తొలగించేస్తాడా అనుకోవచ్చు. అంతే కదండి. దేవుడు తన ప్రణాళిక అంటే, ఒక మనిషి తాను ఎదగడానికి ఏం చేస్తాడంట, మరో మనిషిని తొక్కుకొని పైకి ఎక్కాలనుకుంటాడంట. మరి దేవుడు కూడా అదే పని చేస్తాడంటే లేదండి. ఇక్కడ వస్తీలో కూడా మనం ఎన్నో లోటుపాట్లు చూసాం కదా ఇందాక. ఒక భర్తగా తన భర్తకి గౌరవం ఇవ్వలేదు, భర్త ఆజ్ఞను అతిక్రమించింది, భర్త యొక్క గౌరవాన్ని తీసివేసింది. ఇదిగో 10 మందిలో 1000 మందిలో నా భర్త ఉన్నాడు కాబట్టి అసలు ఎందుకు నన్ను పిలిచారు అని వెళ్ళవలసినటువంటి వస్తీ వెళ్ళలేదు. అంటే ఆమెకు కూడా తన యొక్క రాణి అనేటువంటి పదవిని బట్టి, లేకపోతే తన సౌందర్యాన్ని బట్టి ఒకవేళ ఆమెకు కూడా ఒకవేళ గర్వం అనేది ఉందేమో. ఒకవేళ అంటే దేవుడు ఒట్టినే ఎవరిని కూడా తప్పు పట్టాడు కదా, ఒట్టినే ఎవరికి శిక్ష వెయ్యడు కదా. అంటే మనం ఎవరి జీవితంలోనికి వెళ్ళి చూసినా మనకు ఒక్కొక్క పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. మనకి ఎస్తేరుని మనం చూడగలిగితే ఆమె ఎట్టి రీతిగా మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉందంటే, ప్రియమైన దేవుని వారలారా, ఆమె
తన యొక్క ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక రాణి స్థానాన్ని పొందుకుందంటే తనకు తాను తగ్గించుకుంది. ఈరోజు మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బలిష్టమైన చేతుల కింద మన దీన మనసు, ఆమె వలె మనం దీన మనసు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఒక మంచి స్థితిలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధపాటును బట్టి ఆమె కూడా ఎలా ఉంది అంటే దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు మనం వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉండాలి. దేవుడు ఇస్తానన్నప్పుడు దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. లేదండి వచ్చే సంవత్సరం సిద్ధపాటు అవుతానండి, అప్పటి వరకు ఉండండి అంటే కుదరదు. అంటే దేవుడి యొక్క ప్రణాళికల్లో యూదుల నిమిత్తము దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే ఈమెను ఎన్నుకున్నప్పుడు ఈమె కూడా దేవా నీ చిత్తానికి నేను సిద్ధమే అన్నట్లుగానే ఉంది. మరియు కూడా తండ్రి నీ చిత్తానికి నీ దాసురాలు సిద్ధమే అన్నది. అంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఒకవేళ మన కుటుంబాల్లో ఒకవేళ మనల్ని ఎన్నుకున్నాడేమో, మన గ్రామంలో మనల్ని ఎన్నుకున్నాడేమో, ఒకవేళ అలా ఎన్నుకున్నప్పుడు ఆయన సిద్ధపాటుకు తగినట్లుగా మనం దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, నీ ప్రణాళిక నా పట్ల నెరవేర్చు అని ఆయన మాటకు మనం ఒప్పుకుంటున్నామా, శిరస్సు వంచుతున్నామా మనము? లేకపోతే మరొక అవకాశం వస్తుందిలే అని ఒకవేళ మనం అనుకుంటూ ఉన్నామా ప్రియమైన దేవుని వారలారా? అలాంటి దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావేమో. ఎంతోమంది ఉన్నారు, ఎందుకు ఇక్కడ కొద్ది మందిగా మనం కూర్చున్నాం? దేవుని ప్రణాళికలో ఉన్నాము కాబట్టి. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనము ఏ స్థితి ఎలాంటి స్థితి అయినప్పటికీ కూడా మనము ప్రణాళికలోనే ఉండాలి, కానీ ప్రణాళికలో నుండి తప్పిపోకూడదు. ఒకవేళ ఎస్తేరు తప్పిపోయి ఉంటే యూదులు నాశనం అయిపోతారు అనుకోకండి, ఆ ప్లేస్లోకి మరొక స్త్రీ వస్తుంది. ఒకవేళ నువ్వు లేకపోతే మీ కుటుంబాలకు నిన్నే ఆధారం చేసుకున్నాడేమో, ఒకవేళ నీ బంధువుల మధ్య నిన్ను ఆధారం దేవుడు చేసుకున్నాడు అని ఆధారం అంటే ప్రణాళికలో నీవు ఉన్నావేమో. ఒకవేళ నేను తర్వాత వస్తానులే అని ఒకవేళ వాయిదా వేసుకుంటే అదే స్థానాన్ని నీ కళ్ళ ముందే మరొకరికి దేవుడిస్తాడు. అది వస్తీకి తీసివేసి ఎస్తేరుకి ఇచ్చినట్లుగా అలాగే మనల్ని కూడా ప్రియమైన దేవుని వారలారా ఒకవేళ ఆ ప్రణాళికలో ఒకవేళ మనం ఉండలేము అనుకుంటే అదే స్థానాన్ని మన కళ్ళ ముందే మనకన్నా ఇంకా తక్కువ వారికే, మనకన్నా తక్కువ స్థితి ఉన్న వారికే ఆ ప్రణాళికలో ఒక పాత్రగా దేవుడు నిలబెట్టుకుంటాడు. అవసరమైతే అబ్రహాం గారికి పిల్లలంట ఎలా పుట్టించగలడంట? రాళ్లలో కూడా పుట్టించగలడంట. కనుక ఆలోచించండి, ఆమె ఎలా అయితే దీనత్వం కలిగి దయ పొందుకుందో, ప్రణాళికలో ఉన్న ప్రకారంగా తన జీవితాన్ని ఎలా అయితే ఇచ్చిందో ఒక మరియ వలె మనము కూడా దేవుడు ఈరోజు మనల్ని ప్రణాళికలో పెట్టుకున్నాడు అంటే ఆ ప్రణాళిక తగినట్లుగా మనము నేను ఉన్నాను తండ్రి, నీ చిత్తానికి నేను వాడుకో అని మనం ముందుకు వెళ్ళాలి. అలా ముందుకెళ్లే వారంగా ఈ నూతన సంవత్సరంలో 2వ వారంలో మనం అందరూ కూడా ఒక తీర్మానాన్ని చేసుకుని మనం ఇక్కడి నుండి మన హృదయాలు నింపుకొని మనము వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపను బట్టి తండ్రి దేవా, మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని తండ్రి, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి వల్ల తండ్రి దేవా దాన్ని కడిగి వేయటకు గాను మీరు ప్రణాళిక కలిగి తండ్రి దేవా ఎంతోమంది జనాంగాన్ని దాటుకుని కన్యమర్య గర్భమందు మీ కుమారుని పంపించినట్లుగా తండ్రి దేవా తండ్రి ప్రణాళికలో ఉన్న ప్రకారముగా తండ్రి ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు మధ్యలో జరుగుతూ ఉండగా తండ్రి దేవా మీ చిత్తాన్ని నెరవేర్చారు తండ్రి. అలాగే మా నిమిత్తం మీకు కలిగినటువంటి ప్రణాళిక ద్వారా తండ్రి ఆ ప్రణాళికలో మీరు స్థిరముగా నిలబడడానికి మీరు కూడా మా పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నారు, ఎన్నో అడ్డంకులు తొలగిస్తున్నారు, ఎన్నో అవమానాల నుండి మమ్మల్ని నిలబెడుతున్నారు, ఎన్నో నిందల నుండి మమ్మల్ని స్థిరపరుస్తూ తండ్రి దేవా ఇటు రీతిగా మమ్మల్ని నిలబెట్టినప్పటికీ ఇంకా మీ ప్రణాళికలు మేము ఉండకుండా ఒకవేళ త్రోవ తప్పిపోతూ ఉన్నామేమో తండ్రి మమ్మల్ని క్షమించండి దేవా తండ్రి. ఎన్నో మా విషయంలో ఎన్నో మీరు నెరవేరుస్తూ ఉన్నారు తండ్రి, ఎన్నో అడ్డంకులు తండ్రి. అయ్యా బలవంతులు సిగ్గుపరచుటకు బలహీనలు ఎన్నుకున్నట్లుగా తండ్రి ఈరోజు మమ్మల్ని ఎన్నుకున్నారేమో తండ్రి. ఈ చిన్న సంఘము ద్వారా తండ్రి దేవా అనేక కార్యాలు జరగడానికి తండ్రి మీరు కృప చూపుతున్నారంటే మీ ప్రణాళికలో మేము ఉన్నాము కాబట్టి మరింత జాగ్రత్త కలిగి మరింత భయభక్తులు కలిగి మేము జీవించడానికి మీరు మాకు కృప చూపుతారని కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున వందనాలండి.